అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అర్హతతో 14,236 పోస్టులను భర్తీ చేసేందుకు మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. అలాగే సంబంధిత శాఖ మంత్రి సంబంధిత ఫైలుపై సంతకం కూడా చేసేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు తమ సొంత ఊరిలోనే పనిచేసుకోవచ్చు. అన్ని జిల్లాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ఏంటి ఉద్యోగాలు? ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి జెన్యూన్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా మీరు యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాం. ఈ తాజా నోటిఫికేషన్ అప్డేట్ చూసుకున్నట్లయితే అంగన్వాడీల్లో కొలువుల పండుగ అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దాని ప్రకారం చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి భారీ రిక్రూట్మెంట్ అయితే చేపడుతున్నారు. మొత్తం 14,236 పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు ఆమోదం తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది, మీ అందరికీ కూడా తెలిసిందే. కాబట్టి ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్ల ద్వారా ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి జారీ చేయబోతున్నారు. భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో అంగన్వాడీ టీచర్ పోస్టులు అనేవి 6,399 పోస్టులు ఉంటే హెల్పర్ పోస్టులు అనేవి 7,837 పోస్టులు ఉన్నాయి. కాబట్టి టోటల్గా 14,236 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి దస్త్రంపై మంత్రి సీతక్క గారు శనివారం ఒక సంతకం అయితే చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లా స్థాయిలో ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే జారీ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కనీసం ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. గతంలో ఈ ఉద్యోగాలకి 10వ తరగతి పాస్ అయిన వారు అర్హులుగా ఉండేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్తగా కొన్ని గైడ్లైన్స్ అయితే ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయితే అవుతారు. కాబట్టి ఇప్పుడు ఇవ్వబోయే నోటిఫికేషన్స్లో ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కనీసం 18 ఏళ్ళ సంవత్సరం నుంచి అలాగే 35వ సంవత్సరం వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు అంగన్వాడీ హెల్పర్లుగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి కూడా ఇందులో కొన్ని ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్రం ఇచ్చినటువంటి కొత్త గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే అంగన్వాడీ టీచర్ పోస్టుల్లో 50% పోస్టులు అనేవి అంగన్వాడీ హెల్పర్కి ఇవ్వాలని చెప్పారు. దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో సగం పోస్టులు అనేవి వాళ్ళకే వెళ్ళిపోవాలి. కానీ క్వాలిఫికేషన్ లేదు, అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ లేదు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు 567 మందే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఈ యొక్క అంగన్వాడీ టీచర్ పోస్టులు అనేవి ఇస్తారు. మిగతా పోస్టులన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. మరి జిల్లాల వారీగా ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనే డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. స్క్రీన్ మీద నేనైతే మీకోసం చూపిస్తున్నాను. ఇక్కడ మనకి జిల్లా పేరు అలాగే అంగన్వాడీ టీచర్ పోస్టులు సహాయకులు అని చెప్పి పట్టిక అయితే ఇచ్చారు. దీని ప్రకారం చూసుకుంటే ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అందులో అంగన్వాడీ టీచర్ పోస్టులు ఎన్ని, అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఎన్ని అనేది మీరు స్క్రీన్ మీద అయితే ఒకసారి చూసుకోండి. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మీకు మన ఛానల్ ద్వారా ఈ ఉద్యోగాల సమాచారం నేను తెలియజేయాలనుకుంటున్నాను. మరి మీరు మా నుంచి ఆ ఉద్యోగాల సమాచారం తెలిసిన వెంటనే చెప్పండి అని కోరుకుంటున్నట్లయితే కామెంట్ బాక్స్లో మీ యొక్క జిల్లా పేరు కామెంట్ చేయండి. మీ జిల్లా పేరు కామెంట్ చేస్తే మీ జిల్లాలో ఉండే ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత మన ఈ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి నోటిఫికేషన్ వివరాలు చెప్పిన తర్వాత మీరు మిస్ అవ్వకూడదు. కాబట్టి మన ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. జెన్యున్గా ఉండే సమాచారం మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. కాబట్టి తెలంగాణలో తొలిసారి జరగబోతున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాల భారీ రిక్రూట్మెంట్ యొక్క ముఖ్యమైనటువంటి వివరాలు అయితే ఇవి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.